అసలు ఇలా అవుతుందని మేము కల్లో కూడా ఊహించలేదు ఫ్రెండ్స్. ఏమైందంటే, హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సంగీత లాస్య వ్లాగ్స్. ఈరోజైతే మా పాప 5th క్లాస్ అనమాట చదువుతుంది. లాస్య తన పేరు, చెప్పాను కదా మీకు ఇంతకుముందు వీడియోస్లో. అయితే ఇన్ని రోజులుగా అయితే నవోదయకి ప్రిపరేషన్ అయితే చాలా బాగా అయితే పాప ఈరోజు మార్నింగ్ కానీ ఇంతకుముందు కూడా చాలా కష్టపడ్డది. దానికి ప్రతిఫలం లేకుండా పోయింది. ఏమైందంటే, అసలు తను ఎగ్జామ్ రాయేసి బయట వచ్చి మాకు చెప్పేదాకా తెలియదనమాట మాకు అసలు ఇలా అయిందనేసి. 4 రోజులకు ముందుగా అయితే ఎగ్జామ్ హాల్ టికెట్ ఇచ్చారనమాట. నవోదయ ఎగ్జామ్ హాల్ టికెట్ ఇచ్చారు. అయితే అది అప్లై చేసిన వాళ్ళది తప్ప లేదా ఆన్లైన్లో ఎక్కించిన వాళ్ళది తప్ప మాది తప్ప అనేది మాకు తెలియడం లేదు. ఏమైందంటే, అసలు హాల్ టికెట్ ఇచ్చారు ఒక 4-5 రోజులకు ముందుగా. అయితే నేను దాంట్లో అసలు చెక్ చేసి ఉండాల్సింది అప్పుడే. నేనేమనుకున్నానంటే, కొద్దిగా పనిలో పడిపోయి మామూలుగా అయితే ఏదైనా సరే చదువుతాను నేను. చదివి అలా ఏంటి అందులో మ్యాటర్ ఏముందని చెప్పేసి చూసానమాట. బట్ ఈసారి ఏంటో అసలు నాకు అలా అనిపించిందో ఏమో తెలియదు కానీ తీసుకొని హాల్ టికెట్ వేరే వాళ్ళు తెచ్చారనమాట. నా కూతురు వాళ్ళ మా పాప వాళ్ళ క్లాస్ ఫ్రెండ్ ఉన్నారు కదా, వాళ్ళ పేరెంట్స్ అయితే వేరే దగ్గర స్కూల్ దగ్గర ఊర్లో నుంచి తీసుకొని వచ్చి ఇచ్చాడు. ఇస్తే నేను తీసి ఇంకా జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా, హాల్ టికెట్ ఉంటేనే ఎగ్జామ్ రాయిపిస్తారు కదా అని చెప్పేసి హాల్ టికెట్ అయితే తీసి నేనైతే భద్రంగా దాచిపెట్టాను. ఇంక ఎత్తిపెట్టిన తర్వాత రోజు చదువుకోమని ప్రిపరేషన్స్ బాగానే ఇస్తున్నాను, చదువుకోమని ఇంకా తను బాగా ఎంకరేజ్ చేస్తాను అనమాట. ఏం కావాలో అన్నీ తీసిచ్చాము. ఒక 2 గైడ్లో ఏదో కావాలన్నారు. అలా మళ్ళీ ట్యూషన్కి పంపిస్తూ ట్యూషన్లో కూడా చెప్పించారు, స్కూల్లో కూడా చెప్పించారు అనమాట. సార్ వాళ్ళు ఎలా చేయాలి ఏంటి మొత్తం మెథడ్ ప్రాసెస్ మొత్తం అయితే చెప్పారనమాట. ఇకపోతే ఇంకా ఈరోజు జనవరి 2025 జనవరి 18th అయితే ఈరోజు అయితే ఎగ్జామ్ ఉందని చెప్పారు కదా. ఇంకా మార్నింగ్ ఫోన్ చేశారనమాట. మా పాప వాళ్ళ క్లాస్ ఫ్రెండ్ ఉన్నారు కదా, వాళ్ళ మదర్ అయితే ఫోన్ చేసి, అక్క ఒకసారి నువ్వు గుర్తు చేయమన్నావు కదా, అందుకని చెప్పేసి మళ్ళీ కాల్ చేశాను, ఈరోజు ఎగ్జామ్ అన్నది. అవునక్క గుర్తుంది, తిరుపతిలో పద్మావతిపురంలో అయితే ఎగ్జామ్ సెంటర్ అయితే పడిందనమాట. అక్కడ ఒక దగ్గర ఇంకా తిరుపతిలో ఇంకో దగ్గర పడ్డది సెంటర్, 2 దగ్గరలో అయితే పడ్డది అనమాట. మా పాపకి వచ్చి పద్మావతిపురంలో జడ్పీ హై స్కూల్ దగ్గర అయితే పడింది సెంటరు. మా పాపకి ఇంకొక 4-5 మంది వాళ్ళ క్లాస్లో అయితే. సరేలే ఈ నుంచి ఫాస్ట్గా వెళ్ళాలని చెప్పి మార్నింగ్ లేసి తలస్నానం చేయించి కొద్దిసేపు చదివిపించిన తర్వాత తలస్నానం చేయించి ఇంకా ఫుడ్ పోతూనే అక్కడెక్కడో టిఫిన్ చేశారు. టిఫిన్ చేసి జ్యూస్ ఏదో తాగారనమాట. తాగేసిన తర్వాత మళ్ళీ ఇంకేమేం కావాలో అవన్నీ తీసుకునేసి అయితే అక్కడికి త్వరగానే చేరుకున్నారు. 1 గంటకు ముందుగానే చేరుకోవాలి కదా, ఇంకా మనం ఎక్కడ ఉందో ఏంటో రూమ్స్ అన్నీ వెతుక్కోవాలి ఇక్కడ అనేసి సరే వాళ్ళ డాడీ తీసుకొని వెళ్ళాడనమాట. మా పాప అయితే నిన్నట్లాంచి అల్లరి చేసిందనమాట. ఏంటంటే, అమ్మ నువ్వే రావాలి నాతో కూడా, డాడీ వస్తా అన్నాడు, నువ్వు రా అమ్మ బాగుంటుంది అని. లేదు నాన్న నేను ఇప్పుడు ఖాళీగా ఉంటే వస్తాను, ఖాళీ అని కాదు అదే అన్నాను అనమాట. ఫస్ట్ అయితే ఖాళీగా లేదు కదా నాన్న, పని ఉంది పొలం దగ్గర కసువు పెరకాలి, ఇంకా చాలా పని ఉంది నాన్న రాలేను, డాడీ వస్తారులే అంటే, నాకన్నా నీకు పని ముఖ్యం అయిపోయిందా? ఇంతకుముందు ఒకసారి మ్యాథమెటిక్స్ టెస్ట్ రాసిందని చెప్పాను కదా మీకు, అప్పుడు కూడా మా ఆయన్నే పంపించాను అనమాట. నేనైతే వెళ్ళలేదు, అప్పుడు కూడా వెళ్ళలేదన్నమాట. నేను ఇప్పుడన్నా రామ్మ అని చెప్పది, నేను రాలేనన్నా ప్లీజ్ అర్థం చేసుకో, ఈసారి ఎప్పుడైనా వస్తాలేడా, ఇంకెప్పుడు వస్తాలే అన్నది. సరేలే నేను ఎలా వస్తాడని చెప్పేసి ఈరోజు వాళ్ళిద్దరిని అయితే రెడీ చేసి పంపించాను అనమాట. పంపించిన తర్వాత తనని ఎక్కడో తీసుకొని వెళ్ళి వాళ్ళ డాడీ కూర్చోబెట్టేసి మళ్ళీ ఎగ్జామ్ రాసి పాప 11:30 నుంచి 1 దాకా అంట ఎగ్జాము. 2.5 11 12:30 1.5 10:30కంతా లోపలికి వెళ్ళిపోయారు. తర్వాత ఎక్కడో చూసుకొని 11కి స్టార్ట్ అయిందో 11కి స్టార్ట్ అయింది అనుకుంటా, కరెక్ట్గా తెలీదా, 11కి స్టార్ట్ అయి ఉంటుంది. ఇక 1:30కంతా బయట వచ్చేసారంట. 1 గంట పైన 1:30కంతా వచ్చేసారంట బయట. డాడీ ఈ విధంగా అని చెప్పిందంట. వెంటనే నాకు కాల్ చేశాడు వాళ్ళ డాడీ. ఏమైంది ఏమి అంటే, అందరికీ ఇంగ్లీష్లోనే వచ్చింది పేపరు. మామూలుగా అయితే
తెలుగు మీడియం వాళ్ళకి తెలుగులో వస్తుంది, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్లో వస్తుంది కదా. హిందీ అయితే ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ లేదనమాట, మా సైడ్ అయితే ఆల్మోస్ట్ ఆల్ తెలుగు. ఇప్పుడు ఎక్కువ ఇంగ్లీష్ మీడియం. పాపని చేర్పించింది కూడా ఈసారి స్కూల్ మార్పించాం కదా, ఇంగ్లీష్ మీడియం అనమాట. అయితే ఇంగ్లీషే కదా వస్తుందని చెప్పిస్తాను. అంటే మ్యాథ్స్, ఇంగ్లీషు, ఇంకోటి బొమ్మలు వచ్చి ఉన్నాయన్నమాట, వాటిలో చేస్తుంది. దాంట్లో బాగా చేస్తాను అతను మ్యాథ్స్ ఇంగ్లీష్ కన్నా. ఒకటి తెలుగులో రాలా, ఇంగ్లీష్లో రాలా. ఇంగ్లీష్లోనే రావాలి నార్మల్గా, వాళ్ళ క్లాస్ ఫ్రెండ్స్కి అందరికీ ఇంగ్లీష్లోనే వచ్చిందంట, తనకి మాత్రం హిందీలో వచ్చింది. చూసారా ఎంతసేపు ఏమైందని కదా, పేపర్ హిందీలో వచ్చింది. హిందీలో వస్తే మరేం భయం అనుకోవచ్చు మీరు. అయితే ప్రైవేట్ స్కూల్లో హిందీ చెప్పిస్తున్నారు, కానీ ఇది గవర్నమెంట్ స్కూల్ కదా, వీళ్ళకి 5th దాకా హిందీ లేదు, 6th నుంచి హిందీ అనమాట. బట్ తనకి టచ్ కూడా లేదు, అలో అనేది టచ్ కూడా లేదు. హిందీ ఇంగ్లీష్ వచ్చు, ప్లస్ ఇంగ్లీష్ ఇప్పుడు చదువుతుంది, ఇంకా రాస్తుంది కూడా. తెలుగు కూడా బాగా చదువుతుంది, హ్యాండ్ రైటింగ్ కూడా సూపర్గా ఉంటుంది. కాకపోతే హిందీ అనేది టచ్ లేదు. ఇంకా హిందీ పేపర్ వచ్చింది, ఏం చేసేది ఇంకా. అప్పటికి తను అడిగిందంట ఏం చేసి ఉంటుందేమో అని. అన్నీ మేము అడిగాం. ఏమ్మా అంటే, లేదమ్మా నేను ఇన్విజిలేటర్ సార్ని కూడా అడిగాను, సార్ ఇదేంది ఈ హిందీలో వచ్చింది. అయితే తనకి పేపరే హిందీలో వచ్చిందంట, హాల్ టికెట్లోనే ఉందంట లాంగ్వేజ్ హిందీలో అనేసి. మేమైతే చెక్ చేసుకోలేదు, చూసుకోలేదు, బట్ ఎవరి పొరపాటు తెలియదు, కానీ అలా అయితే జరిగిపోయింది. వెంటనే సార్కి కాల్ చేశాను, వాళ్ళ క్లాస్ టీచర్కి చేస్తే, అమ్మ దానికి నేనేం చేయలేను, ఇంకా ముందుగానే చూసుకో ఉండాలి కదా, ఇంకా ఇన్ని రోజులు కష్టపడ్డదంతా వేస్ట్ అయిపోతుందేమో, ఏం చేస్తాం, ఇంకా పర్లేదులే అమ్మ, 8th నవోదయ ఇది ఎన్ఎంఎంఎస్ ఉంది కదా, దాన్ని రాయిపిద్దాంలే, పర్లేదులే అన్నాడు. ఏం చేస్తాం, ఇంకా చాలా పెద్ద పొరపాటు అయిపోయిందమ్మా అన్నాడు అనమాట. ఏంది సార్ ఇలా అయిపోయిందని చెప్పేసి నాకు చాలా ఇదే అనమాట. పాప కూడా చాలా ఆలోచించింది. ఎలాగైనా సరే స్కూల్కి వెళ్ళేసి, ఈరోజు సాటర్డే కదా, రేపు సండే, ఎల్లుండి మండే స్కూల్కి వెళ్ళేసి సార్ని అడిగేసి ఎందుకు ఇలా వచ్చింది ఏంటి అనేసి అడదామని. 2 రోజులు కష్టపడ్డదంట వేస్ట్ అయిపోయింది కదా మరి, అంతే కదా ఫ్రెండ్స్. ఇంకా అలా జరిగిపోయిందా, ఇంకా పర్లేదులేనన్నా ఇంకో స్కూల్లో నేను ముందుగానే చెప్పాను అనమాట. తను ఒకే ఆలోచనలో ఉంది, అమ్మ ఫస్ట్ వస్తే, సెకండ్ వస్తే, థర్డ్ వస్తే ఇంత ప్రైజ్ మనీ అని. ఎంత అనేది నీకు అంత ఆశ వద్దు, కానీ ఒక హోప్ అనేది పెట్టుకో. కానీ మళ్ళీ నువ్వు అది రాకపోయిందనుకో చాలా బాధపడతావు కదా. నువ్వు నీ ఓన్గా, నీ సొంతంగా నీకు తెలిసింది నువ్వు రాయాలమ్మా, సరేనా. ఏది అయితే మిస్ చేయొద్దు, తెలిసింది పెట్టే, తెలియని దానికి ఏదో ఒకటి ఆలోచించి పెట్టు అని చెప్పాను. అలాగే పెట్టింది పాపం. అయితే దాంట్లో ఎన్ని వస్తాయో ఏమో, అసలు ఏందో అసలు అలా జరిపింది మరి. కాబట్టి ఈసారి నుంచైనా ఏదైనా సరే ఎగ్జామ్ అన్నాక, ఎగ్జామే కాదు దేంట్లో అన్నా ఒక్కసారి ఆలోచించి ముందుగా చెక్ చేసుకోవాలి కదా, అదే మంచిది దేనికైనా. ఏమంటారు ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, బాయ్.